అమ్మా వచ్చారా? అది ఎవరూ రాలేదు అక్షర. నాకే కేసుల వరకు వెళ్ళి స్టేషన్ చుట్టూ చెప్పులు అరిగేలా తిరగడం అనవసరం అనిపించింది. అలా ఎందుకు అనుకుంటారు మాస్టారు? రాత రాసి ఉంటే సంతకం అతనే పెడతాడు, ఎక్కడికి తిరగక్కర్లేదు. మాస్టర్ గారు, కేసుల దాకా వెళ్ళకు, ఇది ఇంతటితో వదిలేసే. రేపు మనం వనభోజనాలకు వెళ్ళాలి కదా, సరుకులు రాశాను, వెళ్ళి తీసుకురా. అన్నయ్య, ఇదెవరికి? నా బంగారానికేరా, అక్క సెలెక్ట్ చేసింది. ఓహో అవునన్నయ్య, చీరకి లెటర్కి లింక్ ఏంటి? రేపు వనభోజనాల్లో మీ వదిన ఈ చీర కట్టుకుంటే నా మీద ప్రేమ ఉన్నట్టు. లెటర్ ఇస్తున్నావు కదా. మీ వదిన సిగ్గుతో చెప్పలేకపోతే ఈ చీర కట్టుకుంటే చెప్పకుండానే నాకు అర్థమైపోతుంది కదా. అబ్బో, వదిలేకు మామూలు ఆఫర్లు ఇవ్వట్లేదుగా. మరేం చేయనురా, మా ప్రేమ మిల్లీమీటర్ కూడా కదలట్లేదుగా. రేపు కిలోమీటర్లలో పరిగెడుతుందిలే అన్నయ్య. ఇద్దరు ప్రేమ బయటపడిపోతుంది. లెటర్తో నీ ప్రేమ, చీరతో వదిన ప్రేమ, ఇక జరిగేది వదినతో నీ పెళ్ళే. రేపు వనభోజనాలకి మన వాళ్ళందరూ వస్తున్నారుగా. ఏంటమ్మా ఇంకా పడుకోలేదా? మన వాళ్ళకేనా ఫోన్ చేస్తున్నావు? నాన్న పిలుస్తున్నాడమ్మా. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఏంట్రా కంగారు, ఇంకా పడుకోలేదని నేను తిడతాననేగా. అవునమ్మా. సర్లే, వీడొకడు దొరికాడు నీకు. లెక్కలు చూసుకోవడానికి మీకు వేళాపాళనే లేదు. ఎప్పుడూ వ్యాపారం గురించి ఆలోచించకూడదురా. పెళ్లి కాబోతోంది, కాస్త కాబోయే పెళ్ళాం గురించి కూడా పట్టించుకో. ఆ పని మీద ఉన్నాడమ్మా. ఏరా, ఏం చేస్తున్నాడేంటి? ఏం చెప్పాలో తెలియట్లేదమ్మా. అబ్బో, సీక్రెట్స్ అన్నమాట. రే నాన్న, కోడలి కన్నా కొంచెం అర్థమయ్యేలా చెప్పరా. వీళ్ళ తెలియట్లేదనుకో. అలాగేనమ్మా. సరే, ఇక పడుకోండి. రే, రేపే పని పెట్టుకోకరా, వనభోజనాలకి వెళుతున్నా. అలాగేనమ్మా. సరే పడుకోండి. గుడ్ నైట్. గుడ్ నైట్ అమ్మా. అమ్మయ్యా, సారీ అన్నయ్య, స్లిప్ అయింది. జాగ్రత్తగా ఉండు. నాదే ఉందన్నయ్య, రేపు నువ్వు జాగ్రత్త. ఇంకేం ఆలోచించండ్రా, మీ వదిన రేపు చీర కట్టుకోగానే అక్కడ ఒక్కరున్నా 100 మంది ఉన్నా ఐ లవ్ యూ చెప్పేస్తా. ఇది ఫిక్స్.
అన్నయ్య ఎప్పుడొచ్చావు? చాలాసేపు అయిందే. నీకోసమే చూస్తుంటే ముందు భోజనం చేయమని కూర్చోపెట్టాను. అవునా, మంచి పని చేశావు. రేపు వనభోజనాలు కదన్నయ్య, అందుకే సరుకులకు వెళ్ళాను. అక్కడ చాలా రష్గా ఉంది. అన్నీ తీసుకొచ్చినట్టే కదా? ఒకసారి చూసుకో అమ్మా. అన్నయ్య హెల్త్ ఎలా ఉంది? బాగుంది అక్షర. అమ్మ చెప్పింది ఐఎస్ కోచింగ్కి స్పాన్సర్షిప్ వచ్చిందంట కదా, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అన్నయ్య. కుకింగ్ కాంటెస్ట్లో గెలిచావని పురందర్ చెప్పింది. చాలా సంతోషం వేసింది అక్షర. పట్టుదలతో ఇంటిని కాపాడుకున్నావు. మా చెల్లి దేన్నైనా సాధించగలదనే నమ్మకాన్ని నిరూపించావు. మా ధైర్యం కూడా అదే బాబు. నిజమే అమ్మా. అమ్మే అనుకుంటే తనకి తోడు నువ్వు తయారయ్యావా అన్నయ్య? అబద్ధం కాదు కదా అక్షర. ఆడపిల్ల ఉన్న ఇల్లు భయంతో గడుపుతున్న రోజులివి. అలాంటిది అమ్మ ధైర్యంగా ఉండగలుగుతుందంటే నీ వల్లే కదా. ఇలాగే ఉండు అక్షర. ఉంటాలే కాని నువ్వు రేపు వనభోజనాలకి రాకుండా ఉండకు. రాధమ్మా చెప్పావా? చెప్పానమ్మా. వస్తున్నావు కదన్నయ్య? వస్తాను అక్షర. నీకు మంచి గిఫ్ట్ కూడా ఇవ్వాలి. ఇప్పుడే తెద్దామనుకుంటే మర్చిపోయి వచ్చేసాను. దేనికన్నయ్య? కాంటెస్ట్ లో గెలిచావు కదా చిన్నక, అందుకు. మనలో మనకెందుకనే ఈ ఫార్మాలిటీస్? నా తృప్తి కోసం అక్షర. సరే అన్నయ్య, నీ ఇష్టం. రాధమ్మా అన్నీ ఉన్నాయి కదా? నువ్వు తీసుకొచ్చావు కదమ్మా, ఉంటాయిలేవే. అయితే ఇంకెక్కడ ఆగకుండా డైరెక్ట్ గా తోటకి వెళ్ళిపోవచ్చు. వెళ్ళొచ్చు. అయితే ఇక తెల్లారిపోవడమే ఆలస్యం. ప్రారంభించమంటారా? ప్రారంభించండి అమ్మా. పదండి. ఈ క్లైమేట్ భలే ఉందత్తయ్య గారు. ఈ ప్రకృతి దేవతతో పాలు పంచుకోవడం కోసమే కదా కోడలా మనం ఈ వనభోజనాలు పెట్టుకుంది. ఓ అవునత్తయ్య గారు, వంటలు చేయడానికి గ్యాస్ స్టవ్ ఏం తీసుకురాలేదు కదా, ఎలా చేస్తారు? ఇక్కడ కూడా వాటితోనే వండితే ఇంత దూరం రావడం ఎందుకు శృతి? మరి ఇంకా వేటితో వండుతారు? కట్టెల పొయ్యి సిద్ధం చేసి దాని మీదే వండుతాం. ఓహో అవునా? అవునమ్మా, ఇప్పుడంటే అందరం గ్యాస్ స్టవ్ మీద వండేది అలవాటు చేసుకున్నాం కానీ కట్టెల మీద వంట చేస్తే ఆ రుచే వేరమ్మా. తింటుందిలే బుజ్జమ్మా, తెలుసుకుంటుందిలే. మీరే అరవిందా పొయ్యి పెట్టినానా? ఓకేమ్మా. రాయ్, మీ వదిన వాళ్ళు వస్తారేమో, ఒక్క అన్నేసి ఉంచు. అలాగనే. ఏంటమ్మా? ఇలా వనభోజనాలకొచ్చిన ప్రతి ఏడు నా చిన్నప్పటి జ్ఞాపకాలే గుర్తుకొస్తాయి. అవునా అమ్మా? అప్పుడెలా ఉండేదానివి? 2 జుళ్ళు వేసుకుని లంగా జాకెట్ వేసుకుని పరిగెత్తేదానివా? అవునమ్మా, మా ఫ్రెండ్స్తో బాగా ఆడుకునేదాన్ని. అబ్బో, ఎంతమంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళమ్మా? ఓ 4-5 ఉండేవాళ్ళమమ్మా. అందులో ఒకతేమో ఇదిగో మన చిన్నదానిలాగా ఎప్పుడు వాగుతూ బుర్ర తింటూనే ఉండేది. ఎక్కడికెళ్ళినా నన్ను మాత్రం వదలరే. అక్కడి వరకు తీసుకెళ్ళింది నువ్వే కదా పొట్టి. ఇదిగో కలెక్టరు, పబ్లిక్ లో హైట్ ప్రస్తావన తీసుకురావద్దు, అస్సలు బాగోదు. అబ్బో, ఏం చేస్తావో? ఏడిపిస్తా. ఎవరిని? నిన్నే. జోకు నవ్వవుగా? అస్సలు నవ్వనుగా. అబ్బబ్బబ్బబ్బా, ఇక్కడ కూడానా? ఆపండే. ఓకే.
పదండి. రా అమ్మా, ఇక్కడ పోయి పెట్టుకుందామా? అమ్ము వచ్చేసరిగా అన్నయ్యకి చెప్పాలి. అమ్మా అయిపోయింది. కోడలా, నీ చేత్తో పొయ్యి వెలిగించు. అత్తయ్య గారు నేనా? నా ఇంటికి కాబోయే కోడలివి నువ్వేగా తల్లి. వెలిగించు, వెలిగించమ్మా. నువ్వు రా అన్నయ్య. ఏంట్రా వాళ్ళు వచ్చేసారు. అవునారా? కంగారు పడతావు అనుకుంటే సంతోషపడతావేంటన్నయ్య? తొక్కలో కంగారు అలవాటైందే గాని తప్పించడానికి అక్క నువ్వు ఉన్నారు కదరా. ఓహో అలా వచ్చావా? చూసావా నువ్వు నవ్వుతున్నావు. నీకు అలా అర్థమైందా? ఇప్పుడు అర్థాల గురించి ఎందుకులే గాని కారులో శారీ బాక్స్ పెట్టాను, నువ్వు వెళ్ళి తీసుకునిరా. ఓహో అదొకటి ఉంది కదూ. అందులో లెటర్ కూడా ఉంది రోయ్, జాగ్రత్త. పదాలు వెతుక్కుని మరీ కష్టపడి రాశాను. వదినికి అర్థమవుతుంది కదన్నయ్య. తను ఇంటెలిజెంట్ రా, నీలా కాదు. వెళ్ళు. ఇంటెలిజెంట్. బంగారం ఈరోజు తేలిపోతుంది, కట్టుకుంటావులే. చూసారమ్మా అందరూ ఎంత ఆనందంగా ఉన్నారో. ఇలా బాధలన్నీ మర్చిపోయి కుటుంబమంతా ఒక చోట చేరి ఇలా సంతోషంగా గడపడానికే ఆ దేవుడు ఈ కార్తీక వనభోజనాలు పెట్టాడు. పెట్టింది దేవుడేనా అమ్మా? శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. అలాంటప్పుడు ఇది అయిందే కదా. అర్థమైందా పొట్టి? అదిగో ఇంకా ఆపేసి కూరగాయలు కోయండమ్మా. ఓకే. సాధించావు కోడలా. వీరమ్మా, ఆ పొయ్యి మీద ఆ పాత్రలు పెట్టు, కూరగాయలు అవి కొయ్యి, త్వరగా చేయి. బావా, ఇక్కడే ఉన్నావా? నువ్వు ఇక్కడున్నావేంటి బావా? అమ్మ చూస్తే ఇంకేమన్నా ఉందా? మీ ఇంటికి వస్తే ప్రాబ్లం, ఇక్కడ కూడానా? ఇక్కడ ఆవిడేగా ఉంది. అరవింద్, నువ్వు భయపడ్డానికి నేను మీ తరపున రాలేదు, నాకు తెలిసిన వాళ్ళ తరపున వచ్చాను. ఇవి వనభోజనాలు, మీ ఇంటి భోజనాలు కాదు కదా, ఎవరైనా రావచ్చు. సో డోంట్ వరీ. అది కాదు బావా. ఒక్క నిమిషం. అన్నయ్య. బావా. అదేరా నా బాధ. తొక్కలోది
ఆ కంగారు అలవాటైంది కదన్నయ్య. మేనేజ్ చేద్దాంలే కానీ ముందు ఇచ్చే సంగతి చూడు. రై అరవకరా, బావ వింటాడు. అదే కదన్నయ్య, మళ్ళీ అక్కకు క్లాస్ పీకుతాడు. ఏంటిది తెలుసుకోవాలి. వెళ్ళన్నయ్యా, వదిలికిచ్చేయి. టెన్షన్గా ఉందిరా. స్టార్ట్ చేసావా? నీకు ఓసిడి ప్రాబ్లం ఏంటన్నయ్యా? తెలీదురా, తెలియకుండా వచ్చేస్తుంది. సరేలే పద మరి. లేదురా, ఇవ్వాలి. ఎలా పావురం కాలి కట్టి పంపిస్తావా? ఏంట్రా? మరి ఎలా అన్నయ్యా? అదే ఆ అక్కకి ఈ డ్రెస్ ఇవ్వవా? ఎందుకు ఇవ్వాలి? చాక్లెట్ ఇస్తా. ఇవ్వండి. తెప్పిస్తా. చాక్లెట్ ఇస్తేనే ఇస్తా. వద్దురువి. అయితే వెళ్ళిపోతా. పాప 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 చాక్లెట్ ఇస్తేనే ఇస్తా. నాకా? ఎవరిచ్చారు? ఆ అంకుల్ ఇచ్చాడు. ఓ, అన్నయ్య ఇచ్చాడా? థ్యాంక్ యూ. నువ్వే పంపించావు తెలిసిపోయిందంటావా అన్నయ్య? కట్టేసుకుంటుందిరా, కట్టేసుకుంటుంది. నేను ఐ లవ్ యూ చెప్పేస్తాను. వెళ్ళు. అక్షర, ఏంటమ్మా అది? రాఘవేంద్ర అన్నయ్య ఇచ్చాడమ్మా. ఓ, అన్నయ్య నీకు గిఫ్ట్ ఇస్తానన్నాడు కదా చిన్నక్క, ఇచ్చేశాడు కదా. బాగుందమ్మా. ఈ సారీ నీకు చాలా బాగుంటుంది కదా. లెటర్ చూసారంటావా అన్నయ్య? చూడదురా, పక్కన ఫ్యామిలీ ఉంది కదా, పక్కకొచ్చి చదువుతుంది, తర్వాత ఐ లవ్ యూ చెప్తుంది. అన్నయ్య అన్నయ్య, బావ ఇక్కడే ఉన్నాడు. ఇంటే గనక అక్క క్లాస్ బిగుతానంటాడు. అవసరమా? పద పద. అన్నయ్య సెలెక్షన్ చాలా బాగుంది. తెలియని కాలానికి నడకలు నేర్పించిన రూపానుగుడితో
ప్రేమ రుచి చూపించిన నా ప్రేయసివి నువ్వు. అర్థం కాని మన ప్రేమకి అర్థానివి నువ్వు. అడ్డులెన్నో ఉన్నాయి, కానీ చీర కట్టి అర్థం చెప్తావనుకుంటున్నాను. అర్థం చేసుకుంటావు కదూ? నా కోసం, మన కోసం ఈ చీర కట్టుకుంటావని ఆశిస్తూ నీ ప్రేమికుడు.